ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మే 19వ తారీఖు. ముందుగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా బిల్డప్ అయ్యింది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా నిన్నటి రోజున డేటా అనేది చూసుకుంటున్నాం. గమనించండి, మనం డిస్కస్ చేసుకుంటుంది ఏంటంటే నిన్నటి రోజున ఏ విధంగా చేంజ్ వచ్చిందని చెప్పేసి 18,200 దగ్గర ఫ్రెండ్స్ హయ్యెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉందన్నమాట. ఓకే, 18,200 దగ్గర కంపారిటివ్లీ ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారంటే మీనింగ్ ఏంటంటే మనకి కొంత బ్యారిష్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. 18,200 ఉంది. అదీగాక 18,300 దగ్గర కూడా ఏంటంటే హెవీగా కాల్స్ అనేది సెల్ చేసి పెట్టారు. దాని తర్వాత ఓవరాల్గా మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ 18,200 దగ్గర కూడా సెల్ చేశారు. బట్ కంపారిజన్లో కాల్ అనేది ఇక్కడ విన్ అవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా మనం నిన్న చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఏంటంటే ఎక్కువగా కాల్సే సెల్ చేసినట్టు తెలుస్తుంది. జనరల్గా ఎక్కువగా కాల్స్ సెల్ చేశారంటే దాని అర్థం మార్కెట్ కొంత బేరిష్నెస్లో ఉందని చెప్పేసి. ఓకే, ఇక ఓవరాల్గా ఎలా ఉంది అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ అగైన్ ఏంటంటే 18,200 దగ్గరే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం సేమ్ లెవెల్ దగ్గర ఏంటంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది 18,200 కాలు పుట్టు అమ్మినట్టు తెలుస్తుంది. చూడండి, పెద్ద టవర్స్ ఉన్నాయి ఈ లెవెల్స్ దగ్గర. కాల్ అమ్మారు, పుట్టు అమ్మారు. బట్ కొద్దిగా అప్పర్ హ్యాండ్ అంటే కాల్స్ ఎక్కువగా అమ్మారు. ఓకే, దాని తర్వాత 18,300 అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సపోర్ట్ విషయానికి వస్తే మనకి స్ట్రాంగ్ సపోర్టు 18,000 దగ్గర అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా కనిపిస్తుంది ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో కాల్స్ మాత్రం ఎక్కువగా సెల్ చేశారు కంపేరిటివ్లీ పుట్స్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున ఆస్ట్రేలియాకు సంబంధించిన డేటా అనేది ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఇది నెగిటివ్గా రావడం జరిగింది. యూఎస్ ఇది ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా రావడం జరిగింది. సో హౌసింగ్ సేల్స్కి వచ్చేసరికి తగ్గుముఖం పట్టాయి ఫ్రెండ్స్ యూఎస్లో. ఇది నెగిటివ్ అనమాట. ఇక్కడ ఏదైతే రెడ్ కలర్లో ఉందో అది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ఆ డేటా వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి కోర్ రీటైల్ సేల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఓకే ఇంకా రాలేదు ప్రస్తుతానికైతే. చూద్దాం ఈ డేటా ఎలా ఉంటుందని చెప్పేసి. ఈ డేటా ఏంటంటే మనకి ఫండమెంటల్గా పిక్చర్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా టెక్నికల్గా మనం సమరీ అనేది చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో ఇంకా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదీగాక మనకి నిఫ్టీలో మాత్రం కొద్దిగా స్ట్రాంగ్ బై నుంచి బైక్ వచ్చింది. సో కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా గ్లోబల్ క్యూస్ గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే హాంకాంగ్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ 100 పాయింట్స్ దాకా. అండ్ జపాను నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. జపాన్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఇది మనకి ఏషియన్ మార్కెట్ కాబట్టి. అండ్ నిఫ్టీ 50 ఫ్యూచర్స్ వచ్చేసరికి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా మనకి 25 పాయింట్స్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. రష్యా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ లండన్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. జర్మనీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందన్నమాట. బుల్లిష్ అని చెప్పలేం, బేరిష్ అని చెప్పలేం, కానీ న్యూట్రల్గా ఉందని చెప్పొచ్చు. ఓకే, దాని తర్వాత యూరోప్ పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది. ఆల్టుగెదర్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్ అయితే ఫ్లాట్గా ఉన్నాయి, సైడ్ వేస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. మన ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికైతే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఎన్ని పాయింట్లు అనేది చూసే ముందు ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టాక్స్ అనేవి బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. అండ్ బ్యాన్ లిస్ట్లో ఉన్న వాటిని మనం టచ్ చేయకూడదు. రిజల్ట్స్ క్యాలెండర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈరోజు సన్ టీవీ చాలా కంపెనీస్ అనేది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ పెద్దవి చెప్పుకోవాలంటే గ్లెన్మార్క్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, బంధన్ బ్యాంక్. ఓకే, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ స్టాక్స్ అనమాట. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్టాక్స్లో ఏంటంటే వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకుందాం ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తూ వస్తున్నారు. నిన్నటి రోజున 150 కోట్లు బై చేస్తే నిన్నటి రోజున 970 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డిఐఎస్ అయితే సెల్ చేసుకుంటూ వస్తున్నారు. 849 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. నెట్ చూసుకున్నట్టయితే పెద్దగా యాడ్ చేసింది ఏమి లేదు, స్లైట్ పాజిటివ్గా ఉంది. 120 కోట్లు ఫ్రెండ్స్ క్యాష్ మార్కెట్లో. డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్రొప్రైటరీ అండ్ ఎఫ్ఐఎస్ ఇద్దరు కూడా లాంగ్ పొజిషన్ ఉన్నారు. డిఐఎస్ అయితే స్లైట్ యాక్టివిటీ ఉంది అండ్ బేరిష్ సైడ్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్.
ఇక మనం చార్ట్ విషయానికి వస్తే ఎక్కడ పోర్ట్ఫోలియోలో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి 18,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫైన్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే 19,035 దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ 16,639 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఒక డౌన్ మూవ్ వచ్చి అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎనీహౌ ఏంటంటే ఇది వీక్లీ టైం ఫ్రేమ్. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో ఏంటంటే మనకి హయ్యర్ లెవెల్స్లో అయితే క్లియర్గా విక్ అనేది కనిపిస్తుంది అండ్ కొంత సెల్లింగ్ ప్రెషర్ లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్లో కూడా కొంత వీక్స్ ఉన్నాయి అండ్ బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే ఎస్జిఎక్స్ నిఫ్టీలో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ అయితే అప్ ఉంది, దెర్ ఈజ్ నో డౌట్. చూడండి, ఈ లెవెల్ అనేది లో అనమాట. ఇక్కడ ఒక జోన్ అయితే క్రియేట్ చేశారు. ఏది 18,075 18,120 అనుకోండి. ఓకే, ఈ జోన్లో ఏంటంటే సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ చూడండి, లాస్ట్ వెన్స్డే 17th కింద నుంచి రిజెక్షన్ వచ్చింది. దాని తర్వాత రోజేమో పైనుంచి రిజెక్షన్ వచ్చింది. చాలా వోలటైల్గా ఉందన్నమాట మార్కెట్. కింద నుంచి పైకి వెళ్తుంది, పైనుంచి కిందకు వస్తుంది. బట్ ఈ రోజు యాక్టివిటీ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నేరో రేంజ్లో కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఈ యొక్క ప్రీవియస్ 17th లో అయితే ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఆ లో అయితే హోల్డ్ చేస్తుంది. ఈ కంప్లీట్గా ఏంటంటే ఈ 2 బార్స్ కూడా ఇన్సైడ్ బార్స్ అనమాట. ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ అబ్జర్వేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్. అదేగాక విక్స్ అనేది మనకేంటంటే కూల్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ రైజ్ అవుతుంది. ఓకే, విక్స్లో అయితే ప్రస్తుతం కూల్ ఆఫ్ ఉంది అండ్ 2.37% నెగిటివ్గా ఉంది. కాబట్టి జనరల్గా ఏంటంటే విచ్ రిప్రజెంట్ బుల్లిష్ని యాక్చువల్లీ. అదిగాక యుఎస్ మార్కెట్స్లో వీక్లీలో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఒక బిగ్గర్ పిక్చర్లో ఒక కన్సాలిడేషన్లో కనిపిస్తుంది. హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది, డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ ఏంటంటే మనకి ప్రస్తుతం మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది 18,200 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 18,200 దగ్గర. మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,130 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 70 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.